श्री हनुमान श्री हनुमान श्री हनुमान। స్వామి, రామాయణ సుందరకాండను చూశాం. చాలా సంతోషం. మా జన్మ ధన్యమయ్యింది. అంతా రాముడి దయ. రామాయణంలోని యుద్ధకాండని కూడా మీ నోట పాటగా వినాలని ఉంది. అలాగే దాంతోపాటు హనుమయ్య రామయ్యల ప్రేమ వాత్సల్యాన్ని కూడా తప్పకుండా వినిపిస్తాను. వినరయ్య రామ కథ, కనరయ్య హనుమ కథ. వినరయ్య రామ కథ, కనరయ్య హనుమ కథ. రామాంజనేయుల చరిత రసరమ్యమైన గాథ. రామాంజనేయుల చరిత రసరమ్యమైన గాథ. కోటి వేల వానరులతో లంకకు కోదండ రామయ్యే గదిలెను. లంకలోని సీతమ్మ తల్లిని కనులారా చూసే రోజొచ్చెను. వినరయ్య రామ కథ, కనరయ్య హనుమ కథ. రామాంజనేయుల చరిత రసరమ్యమైన గాథ. రామాంజనేయుల చరిత రసరమ్యమైన గాథ. లంకా రాజ్యమునందు సముద్రమొట్టుకు దిగినారమ్మ. మర్యాదగా మా సీతను ఇమ్మని రాయబారాన్ని పంపినరమ్మ. సీతను పంపుట కుదురదు పొమ్మని తిప్పి కొట్టెను రావణసురుడు. యుద్ధానికి చల్ సిద్ధం అంటూ ఆజ్ఞాపించెను రామచంద్రుడు. యుద్ధములోనా ముద్దలుగా పడిపోతున్నారా రాక్షసులంతా. అదిగో ఆ రావణుడు ఆగమైపోతుండు. కొడుకు ఇంద్రజిత్తును అదిగో యుద్ధానికి పంపిండు. కొడుకు ఇంద్రజిత్తును అదిగో యుద్ధానికి పంపిండు. చిత్తుల మారి ఇంద్రజిత్తు అగు మాయ మంత్రాలు చేస్తున్నాడు. అటు ఇటు ఎటు చూసిన కనబడుతూ అదృశ్యమైపోతున్నాడు. చిత్తుల మారిని చిత్తు చేయగా లక్ష్మణుడే యుద్ధం చేస్తుండు. తెప్పల తాటు నుండి ఆ చిత్తు శక్తి బాణమే విడిచినాడు. అన్నా రామా రామా అన్న రాముడా అంటూ లక్ష్మణుడు కుప్పగూలెను ఆ బాణం దిగి. అయ్యయ్యో లక్ష్మణుడా ఎంత పని జరిగెనురా అనుకుంటూ రాముడు అదిగో కోసరిల్లుతున్నాడమ్మా. రాజవైద్యులు సుషేనుల వారిని వెంటనే తోడ్కొని రమ్ము. వెళ్ళు.
తమ్ముడా నా లక్ష్మణుడా కళ్ళు తెరువురా, నన్నొకసారి చూడరా. నీవు కళ్ళు మూసినావా మేము ఉండమురా, నీ బతికేమీ చేయనురా. తమ్ముడా నా లక్ష్మణుడా కళ్ళు తెరువురా, నన్నొకసారి చూడరా. నీవు కళ్ళు మూసినావా మేము ఉండమురా, నీ బతికేమీ చేయనురా. అన్న అంటే ప్రాణమంటూ, అన్న వెంటే ఉండనంటూ, నేనెటెళ్ళిన నీడలాన తోడు వచ్చే సిన్ని తండ్రి. నా కాలుకు ముళ్ళు గుచ్చిన తట్టుకోలేక తల్లాడిల్లితివి గదరా. నేను బాధ పడితే ఓదార్చేవాడవు గదరా, లేచి నన్ను దార్చురా. తమ్ముడా నా లక్ష్మణుడా కళ్ళు తెరువురా, నన్నొకసారి చూడరా. నీవు కళ్ళు మూసినావా మేము ఉండమురా, నీ బతికేమీ చేయనురా. నా కొడుకు ఏడి అంటూ సుమిత్రమ్మ అడిగితేరా, అమ్మ కౌసల్య కైకేయి తమ్ముడు లక్ష్మణుడేడంటే, ఏమి చెప్పుదు ఏడబోదు ఎందుకు నే బతికి నా తమ్ముడ లక్ష్మణుడా. ఏ ముఖము పెట్టుకొని అయోధ్యనే పోను నా సిన్ని లక్ష్మణుడా, నా తమ్ముడ లక్ష్మణుడా, నా సిన్ని లక్ష్మణుడా, కళ్ళు తిరుగుల లక్ష్మణుడా. లక్ష్మణ, తమ్ముడా, ప్రభు రామచంద్ర, దుఃఖించవలసిన పని లేదు. ప్రస్తుతం లక్ష్మణుడు మూర్ఛలో ఉన్నాడు. కాని సూర్యోదయానికి ముందే లక్ష్మణుణ్ణి మూర్ఛ నుంచి మేల్కొల్పాలి. ఈ కార్యానికి హనుమ ఒక్కడే సమర్థుడు. ప్రభు ఆజ్ఞ ఇవ్వండి ప్రభు. విజయోస్తు. అదిగదిగో అంజన్న బయలెల్లుతుండు బంగారు సంజీవి కొండకు, బంగారు సంజీవి కొండకు. లక్ష్మణ ప్రాణాలు కాపాడకున్న ద్రోణాది మండుల కొండకు, ద్రోణాది మందుల కొండకు. అగో ఆకాశానికి ఎగిరేనే అబ్బబ్బా అన్నకుంటవాయనే, అగో ఆకాశానికి ఎగిరేనే అబ్బబ్బా అన్నకుంటవాయనే. అదిగదిగో అంజన్న బయలెల్లుతుండు బంగారు సంజీవి కొండకు, బంగారు సంజీవి కొండకు. లక్ష్మణ ప్రాణాలు కాపాడకున్న ద్రోణాది మండుల కొండకు, ద్రోణాది మందుల కొండకు. అగో ఆకాశానికి ఎగిరేనే అబ్బబ్బా అన్నకుంటవాయనే, అగో ఆకాశానికి ఎగిరేనే అబ్బబ్బా అన్నకుంటవాయనే. కైలాస పర్వతం వృషభ పర్వతం మధ్యనున్న దాట మందుల కొండ, సప్త సముద్రాలు దాటుకుంటూ అగు సక్కంగా పోతుండు సామి అంజన్న, సక్కంగా పోతుండు స్వామి అంజన్న, సక్కంగా పోతుండు స్వామి అంజన్న. రావణ లక్ష్మణుణ్ణి ఇంద్రజిత్తు హతమార్చాడు.
లక్ష్మణుడు చచ్చాడు. రాముడు బాధపడుతుంటే చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది. ఒక్కసారి చూస్తే పోలే. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. ఠిక్. కాలనేమి ప్రభు వెళ్ళి హనుమంతుణ్ణి సంహరించు. ఆజ్ఞ. అంజన్న ఓయటి సంగతి తెలిసిన రావణసూరుడు రాత్రికి రాత్రే కాలనేమి అనే మాయల మారిని పంపించి హనుమాను అడ్డుకొమ్మనే. పంపించి హనుమాను అడ్డుకొమ్మనే. పంపించి హనుమాను అడ్డుకొమ్మనే. అంజన్న పొయ్యటి తొప్పల్లమునిలా దొంగ వేషం వేసి కూర్చున్నాడమ్మా. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః అంజన్న చూసెనే ఆ ముని చింతకు వాయనే. నమః చూస్తేనే ఆ ముని చింతకు వాయనే. నమః శివాయ. ఓం నమః స్వామి. శివాయ. రా హనుమ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. స్వామి, నా కోసమా? అవును నాయన, రామకార్యార్థివై వెళ్తున్న నీకు సహాయం చేయమని ఆ దేవతల ఆదేశానుసారం ఇక్కడ వేచి ఉన్నాను నాయన. స్వామి, చాలా దాహంగా ఉంది. దప్పిక తీరే ఏదైనా మార్గం చూపించండి స్వామి. అదిగో నాయన, ఆ సమీపంలో ఉన్న కొలనులో శుచివై దాహం తీర్చుకొని రా నాయన. అలాగే ఋషివర్య. జై శ్రీరామ్. కప్పి కిషోరుడు కాలనేమితోని దాహమైతుందంటే ఏమి చెప్పేనమ్మ. పక్కనే ఉన్న చెరువును చూపించి అందులోన నీళ్లు తాగమన్నాడు. అందులోన నీళ్లు దాగమన్నాడు. అందులోన నీళ్లు దాగమన్నాడు. మాయల ముని మర్మము తెలవక ఆ చెరువులోన అడుగు వెట్టంగాని మోకాలి మట్టుకు దిగిన హనుమాను ముసలి ఎందుకునే అయ్యో రామా. ముసలి అందుకునే అయ్యో రామా. ముసలి అందుకునే అయ్యో రామా. అదరక బెదరక ముసలిని చంపి శాప విమోచనం కలిగించేనమ్మ. అలా శాప విమోచనం కలిగిన ఆ ముసలి ఒక అప్సరసగా రూపాన్ని ధరించి తన పేరు ధన్యమాలి అని, ఆశ్రమంలో నీకు దారి చూపిన మునివేషధారి కాలనేమి అనే రాక్షసుడని తెలిపి అంతర్ధానమయ్యింది. ఒరి, వీడింకా చావలేదేంటి? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరి మాయావి, మహాదేవ ఏమీ తెలియనట్టు కొంగ జపం చేస్తున్నా. నమః ఏయ్, కాదలేమి. శివాయ. ఇది ఏయ్! మోసము తెలిసెను కాలనేమి కథమే చేసెను. మోసము తెలిసెను కాలనేమిని కథమే చేసెను. అదిగదిగో అంజన్న బయలెల్లుతుండు బంగారు సంజీవి కొండకు. బంగారు సంజీవి కొండకు. అదో ఆకాశానికి ఎగిరేనే అబ్బబ్బా అందకుంటవాయనే. అగో ఆకాశానికి ఎగిరేని అబ్బబ్బా అందకుంటవాయనే. బంగారు రంగుల్ల మెరిసిపోయేటి
ద్రోణ పర్వతం చేరుకున్నాడు సంజీవి చెట్టు కానరాకాగు సతమతమాయేను ఆంజనేయుడు తెల్లారే సరికల్లా తీసుకపోతే నా లక్ష్మణుడు బతకడాని దలిచి కొమ్మ గురించి వెతకకుండా ఆగో కొండనే లేవట్టి తెస్తున్నాడమ్మా మార్గ మధ్యంలోన కల్లరాలి పాడే అదిగో ఆ కొండ గట్టు చూడరే చూశారా, హనుమంతుడు ఈ ప్రపంచంలో ఎవరూ సాధించలేనిది సాధించాడు. ఈ మూలికతో లక్ష్మణుడు వెంటనే మేల్కొంటాడు. లక్ష్మణ, తమ్ముడా, మన లక్ష్మయ్యకు స్పృహ వచ్చింది. జై రామభక్త హనుమానికి, జై శ్రీరామచంద్రమూర్తికి, జై లక్ష్మణ స్వామికి. మందుతో సక్కాని లక్ష్మణుడు కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడమ్మా. తమ్ముడు లేవంగానే రామునికి ప్రాణాలు వచ్చినయే. పటపట పళ్ళు గొరికి లక్ష్మణుడు తన సుబాణము తీసిందమ్మా. లంక రావణుని మంకు పుత్రుడైన ఇంద్రజిత్తును గూల్చిండమ్మా. కొడుకు చచ్చిన కడుపు కోతతో కళ్ళెర్ర చేసేను రావణసురుడే. తమ్ముడైన కుంభకర్ణున్నే లేపుకురమ్మనే యుద్ధానికి. జెండరు లేపిన ఏమి చేసినా సీమ గుట్టినట్టు కూడా లేపాయి. కుంభకర్ణుని చూడరు, లేపేటి మోతలు చూడరు. కూతలు పెట్టిరు అడప్పుల మోతలు చూడరు. డప్పుల మోతలు అరే డింబాయి మోతలు. అరే అన్నల కండలు తిండిని తీసుకువచ్చినరు. కొండ కంటే మహదండిగా ఉన్న కుంభకర్ణుడే యుద్ధానికి దిగే 100 మంది వానరులను వగు చిత్తుగా నలుపుతుండే. రణరంగంలో దుంకే రాముడు కుంభకర్ణునితో పోరుకు దిగెను. వాయవ్యాంధ్రం వైంద్రాస్త్రంతో 2 చేతులు తీసివేసెను. అంగరావణ అనుకుంటూ అగు కుంభమూలెను కుంభకర్ణుడే. యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వాదులను జయించిన ఈ రావణునికి ఒక మానవుడి చేతిలో పరాజయమా? అసంభవం. ఈ యుద్ధంలో నా పుత్రులను సోదరులను కోల్పోయాను. అజేయుడైన ఈ రావణ బ్రహ్మకు, అద్వితీయమైన లంకకు చేటు జరగడమా? ఇప్పుడేమిటి కర్తవ్యం? రావణ, ఎందుకు బాధపడుతున్నా? స్వయంవరంలో విల్లు విరవలేక అంతమంది జనం ముందు నువ్వు నవ్వుల పాలైన రోజు కూడా ఇంత బాధపడలేదే? సాక్షాత్తు శివుని ప్రతిరూపమైన ఆత్మలింగాన్ని నీ గుండెల్లో పదిలపరుచుకున్నావే. నువ్వు బాధపడటం, నీ వాళ్ల చావుకి కారణం ఆ సీత. వెళ్ళి ఆ సీతను చెరపట్టు. అదెలా సాధ్యం? ఇష్టం లేకుండా నేను ఏ స్త్రీని తాకినను భస్మమవుదునని బ్రహ్మశాపం. రాముడు లేడని నీవు నిరూపించగలిగితే సీత నీ వశమవుతుంది.
ఒక్కసారి ఆలోచించు రావణ. అతులిత మేధో సంపత్తి గల ఈ రావణుడు ఇంత చిన్న విషయానికే కృంగిపోవడమా? నా మాయోపాయంతో రాముడి తలను సృష్టించి సీతను లొంగ తీసుకుంటాను. సీత, నీ రాముణ్ణి యుద్ధంలో సంహరించాను. ఇక నీకు దిక్కెవరు? నేను తప్ప. కారణ జన్ముడైన నా రాముణ్ణి నువ్వు సంహరించడవా? నేను నమ్మను. నా రాముని చేతిలో చావాల్సింది నువ్వు. ఒక నరుడి చేతిలో ఈ లంకాధీశుడికి చావా? కల్లా! ఎన్ని చెప్పినా నీ రాముడు మరణించాడంటే నువ్వు నమ్మడం లేదు కదూ. శిరస్సు చూస్తే నమ్ముతావా? ఇదిగో చూడు నీ రాముడి శిరస్సు. నీ రాముడెలాగూ చచ్చాడు. నువ్వు నా వశమైపో, స్వర్గ సుఖాలు చూపిస్తా. ఆలోచించుకో. అలా జరగదు, జరగదు. అమ్మా, ఏమైందమ్మా? నా బిడ్డ రామయ్యకు ఏదో కీడు. అలా జరగదు. లోకాభిరాముడైన నా అన్న రామునికి కీడు జరగడమా? జరగదు, జరగడానికి వీల్లేదు. అన్నయ్య,
కౌసల్యమాత నిన్ను చూసి మురిసేది, ఈ విషయం తెలిసే నా గుండె ఆగిపోతుంది. కౌసల్యమాత నిన్ను చూసి మురిసేది, ఈ విషయం తెలిసే నా గుండె ఆగిపోతుంది. కట్టుగుడ్డలతో అడవికి పంపిన ఓ కైకమ్మ, కట్టుగుడ్డలతో అడవికి పంపిన ఓ కైకమ్మ, నీ కడుపు నిండిందా? నా రాముడు పోయిండని. రాముడా నా రాముడా నా ప్రాణనాథుడా, ఇది నిజమా కాదు కాదయ్యా? దీర్ఘాయువు రాముడని దీవించిరి సిద్ధాంతులు, పరాక్రముడు అన్నారే పరలోక దేవతలు. దీర్ఘాయువు రాముడని దీవించిరి సిద్ధాంతులు, పరాక్రముడు అన్నారే పరలోక దేవతలు. ఏమయ్యింది అంతా అబద్ధమేనా? ఏమయ్యింది అంతా అబద్ధమేనా? నమ్మలేను నమ్మలేను, నా నాథుడ శ్రీరామా. రాముడా నా రాముడా నా ప్రాణనాథుడా, ఇది నిజమా కాదు కాదయ్యా? ఇది నిజమా కాదు కాదయ్యా? అయ్యో అమ్మా, తల్లి సీతమ్మ, ఏడవకమ్మా. నీ రాముడు బ్రతికే ఉన్నాడు తల్లి. నా రాముడు బ్రతికున్నాడా? అవునమ్మా, అది ఆ రావణుడు సృష్టించిన మాయతల. నా రాముడు బ్రతికున్నాడా? నా మాయోపాయము చేత సీతను వశపరుచుకోవాలని ప్రయత్నించాను, కాని అదియును సాధ్యపడలేదు. పుత్రులు సోదరులు అసువులు బాశారు, విభీషణుడు వైరిపక్షాన చేరాడు. ఇక మిగిలింది రామరావణ సంగ్రామమే. లంకేశ్వరుడైన రావణ బ్రహ్మ యుద్ధానికి సిద్ధమవుతున్న తరుణంలో అతని భార్య మండోదరి, దేవదేవ కైలాసవాస, నీ పరమ పవిత్ర భక్తుడైన నా స్వామిని నీవే రక్షించాలి అని పూజలు చేస్తూ ఒకప్పుడు తనకు జీవం పోసి తన అర్ధాంగిగా చేసుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. లంకాధీశులకు కళాభివందనాలు.
హవ్వారే హవ్వ, ఏమి ఈ సౌందర్యం! 14 లోకాల్లో ఎక్కడా చూడలేని అపురూపమైన అద్వితీయమైన ఈ రూపం శిల్పం. నేను నమ్మలేకపోతున్నాను. ఈ శిల్పాన్ని నా సొంతం చేసుకుంటే ఇంత అందమైన కుసుమ కోమల లావణ్య మంజుల రూపాన్ని ఎవ్వరికీ దక్కనీయను. ఈమె నా సొంతం. ఈ శిల్పానికి జీవం పోసి నాదానిగా చేసుకుంటాను, నా అర్ధాంగిగా మార్చుకుంటాను. ఈమె నా మనసు దోచుకున్న నారి మండోదరి. ఈ లంకాధీశుని పట్టపురాణి. హరహర మహాదేవ, శంభో శంకర. ఏమి నయనాలు, ఏమి అధరాలు! భళ! ఏమి నయన మనోహర సుందర ముగ్ధ మనోహర రూపం! జవ్వని, నీవా మదనుడు విడిచిన విరిశరముల తావివి. కోమలి, నా హృదయ సీమను ఏలరా నా అర్ధాంగి. భళ మండోదరి, భళ! కైలాసవాస, నా పసుపు కుంకుమలు నీవే కాపాడు అని నిద్రాహారాలు మాని ఆ పరమేశ్వరుని వేడుకుంటుంది మండోదరి. ఇక రాముడో రావణుడో యుద్ధ భూమిలో తెలుసుకుంటాను. యుద్ధములోనా దెబ్బకొగన్ని కూల్చుకున్నారు రామలక్ష్మణులు. పటపట పల్లె గొరికి రావణుడే వచ్చెనగో. రావణ సూర్యునితో పాటు రాక్షసులే దిగేనగో. రావణ సూర్యునితో పాటు రాక్షసులే దిగేనగో. అతికాయుణ్ణి అంతం చేసిరి, మకరాక్షుణ్ణి మట్టు పెట్టిరి. దేవాంతకుని దేహం జీల్చిరి, నరాంతకుణ్ణి నరికి వేసిరి. నరాంతకుణ్ణి నరికి వేసిరి. స్వామి, బాణములు ఎన్ని విడిచినా చావడం కష్టం. కడుపులో అమృతభాండం ఉన్నది. నాభిలోకి బాణము సంధించినా మరణం తథ్యం. నాభిలోకి బాణం సంధించడం ఈ కోదండరాముడికి అవమానం.
ధర్మయుద్ధంతో రావణుణ్ణి వధించడమెలా? ఉన్నడొక్కడే రావణసురుడు బురి మీయగ వేదికొచ్చెను భగ్గున మండి రామచంద్రుడే బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసెను తనకు ఎత్తెరా రామచంద్రుడు బాణమిడిసెరా రావణపురునికి. తండ్రి వాయుదేవ, రావణుణ్ణి సంహరించడానికి రాముడు వదిలిన బ్రహ్మాస్త్రం సరైన మార్గంలో పయనించి లక్ష్యాన్ని చేరుకునేలా చేయి తండ్రి. జై శ్రీరామ్. నమో వాయుదేవాయ నమః. అదిగో ఆ రావణుడు లంకలోన గూలిండు రామబాణమే దాకి రణరంగము నొరిగిండు నన్ను మించినోడు లేడను ఉన్నా రావణుడు అయోధ్య రాముని చేతిలో హతమైపోయిండు